తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాస శోభ వెల్లివిరుస్తుంది. పవిత్రమైన ఈ మాసం ప్రారంభం కావడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు పూల మార్కెట్లు, ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. గృహప్రవేశాలు, వివాహాలు, పూజలు, నోములు వంటి శుభకార్యాల నిర్వహణకు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా, మంగళదాయకంగా భావిస్తుండటంతో అంతటా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రావణ మాస శోభ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతరించుకుందనే చెప్పుకోవాలి. అయితే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు కూడా పూల మార్కెట్లు కావచ్చు, అలాగే ఇల్లు కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, అన్నీ కూడా కలకలలాడుతున్నాయి అనే చెప్పుకోవాలి. మెయిన్గా ఈ మాసాన్ని ఎంతో పుణ్యమాసంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి మంచి పనులు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇలా అన్నిటికీ కూడా శ్రావణ మాసం ఎంతో మంగళప్రదాయకంగా కూడా భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి రేపు వరలక్ష్మి వ్రతం కారణంగా ఈ రెండో వారం వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ముత్తైదు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించినంత వరకు పువ్వులు, అలాగే అమ్మవారికి తోరణాలు, అలాగే ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడానికి ఎక్కువగా పూలని విక్రయిస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి ఈరోజు ప్రస్తుతం అయితే మనం గుడి మల్కాపూర్ పూల మార్కెట్ వద్ద అయితే ఉన్నాము. ఒకసారి చూసుకున్నట్లయితే పూల మార్కెట్ అంతా కూడా నిండుగా కలకల్లాడుతుందనే చెప్పుకోవాలి. రేపు శ్రావణ శుక్రవారం కావడము, అలాగే వరలక్ష్మి వ్రతం కావడము, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు పూల మార్కెట్ వద్దకి జనాలు అయితే ఎక్కువగా వస్తున్నారు. మార్కెట్ డిమాండ్ని బట్టి కూడా ఇక్కడ పూల రేట్లు కూడా ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి ఆడవాళ్ళు ఎంతో పుణ్యమాసంగా భావించి ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బంతి పూలు కావచ్చు తోరణాలకి, అలాగే అమ్మవారికి సమర్పించే పుష్పాలు కావచ్చు, అనేక రకాలమైనటువంటి పువ్వులను కూడా వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. అయితే ఈ ప్రత్యేకించి బంతి పూలకి సంబంధించి ఈ తోరణాలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పూజలో. అయితే ఈ రోజు మనం ఒక వ్యాపారస్తుల దగ్గర ఉన్నాము ఈ పూల మార్కెట్ లో. అసలు ఇక్కడ డిమాండ్ ఎలా ఉంది, అలాగే ఎంత టన్నుల పూలని వాళ్ళు దిగుమతి చేస్తున్నారు, అలాగే విక్రయిస్తున్నారు. పూల రేట్లు అంటే వరలక్ష్మి వ్రతానికి పురస్కరించుకుని ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అందుబాటులోనే ధరలు ఉంచారా? ఓకే, పర్లేదు. బట్ ప్రజెంట్ ఉన్నదానికి దానిపైన 10 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఒక బంచ్ పైన ప్రజెంట్ 150 నడుస్తుంది. 90-100 రూపీస్ అది నడిచినప్పుడు కుట్టుకూలి పోయేసరికి మనకు వచ్చేసరికి 20 రూపాయలు 15 రూపాయలు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి దిగుమతి చేస్తూ ఉంటారు? ఇక్కడే మార్కెట్లో హోల్సేల్గా తీసుకుంటాం ఒకేసారి. సో డిమాండ్ను బట్టి రేట్ని కూడా మేము పెంచడం జరిగింది. ప్రస్తుతం 150 రూపాయలకైతే విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా మహిళలు అమ్మవారి వ్రతం కోసం వచ్చి ఇక్కడ పూలని కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి వ్రతం ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. ఎన్ని రకాల పూలు తీసుకుంటున్నారు? పువ్వులు ఇప్పుడు ఎన్ని రకాలని దేవుడు తిరుపతి వచ్చాము, ఎన్ని రకాలని తెలియదు. అమ్మవారి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటారు? బాగా చేసుకుంటాం. అమ్మ మీరు చేసుకుంటూ ఉంటారా? ఎన్ని రకాల పూలు అమ్మవారికి? ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులు పెడతాం. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? 70, 80. అవి 300, 400, 500 ఉన్నాయి. చామంతి పూలు, గులాబీ పూలు ఎంత రేట్ అయినా అమ్మవారికి పెట్టాలి. సో డిమాండ్ పెరిగినా రేట్లు పెరిగినా కానీ ఎంత రేట్ అయినా అమ్మవారికి సమర్పించే పువ్వుల విషయంలో వెనకాడుబోము. అయితే అమ్మవారి వ్రతాన్ని ఎంతో బాగా జరుపుకోవాలి. ఎందుకంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే అమ్మవారు కాబట్టి ఎంతో లక్ష్మీ స్వభావంగా భావిస్తూ ఉంటారు. ఈ శుక్రవారం రోజున అమ్మవారు ఇంటికి వస్తుంది కాబట్టి అమ్మవారిని ఇలాగే అంటే గడప పూజ దగ్గర నుంచి అమ్మవారికి చేసే పూజ వరకు కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మత్తాపూర్ నుంచి వచ్చారు. ఎలా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం? అలాగే శ్రావణ మాసం కదా, పువ్వుల రేట్లు ఎలా ఉన్నాయి? చాలా రేట్లు ఉన్నాయి. అదే ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసుకుంటాను. ఎన్ని రకాల పూలు మీరు తీసుకుంటున్నారు? ఉన్నాయి 5 రకాలు. పర్వాలేదు అనిపిస్తుంది రేట్లు? చాలా ఎక్కువ చెప్తున్నారు, రీజనబుల్గానే ఉన్నాయి. కానీ సో చూసుకున్నట్లయితే రేట్ ఎలా ఉన్నా కానీ అమ్మవారికి సమర్పించే పువ్వులు మాకు ఎంతో ఇష్టంగా మేము సమర్పించుకుంటూ ఉంటాం. కాబట్టి మొదటిసారి చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూలు కొనుగోలు చేయడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ సంవత్సరం వ్యాపారం? ఏం వ్యాపారం ఏమంటలేదు, దిమ్మే ఉంది. శుక్రవారం వచ్చేటప్పటికి ఎక్కువగా ఆడవాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు కదా, దానికి తగ్గట్టే ధరలు అమ్ముతున్నారు. రేటు మామూలుగా ఉంది, పోయినసారి కన్నా తక్కువ ఉంది. ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు? నేను చేవల్ల మండలి తంగడపల్లి. మీకు అంటే అయ్యే ఖర్చుకి వచ్చే లాభానికి ఏమైనా
అక్కడ పడేసుడే ఉంది కానీ ఏం లేదు. ఎంత అమ్ముతున్నారు గులాబీలు కిలో? 100 రూపాయలు కిలో 100. కిలో. సో సామాన్యులకు కూడా ఎటువంటి భారం కాకుండా వాళ్ళకి దిగుమతి చేసుకునే ధర కంటే కూడా వాళ్ళకి మిగులుబాటు లేకపోయినా కానీ అదే కొంచెం కొనే ధరకే మేము అందజేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఎంతో పుణ్యమాసంగా భావించి ఈ శ్రావణ మాసానికి ఈ పూలు కొనుగోలు అనేది ఎంతో ప్రాముఖ్యత అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి పువ్వులు, అమ్మవారికి సమర్పించే పువ్వులు, అలాగే గడపకి అలంకరించే పువ్వులు, ఇలా అన్ని రకాల పువ్వులు కూడా కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా కూడా కలకల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకు అంటే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చింది అంటే ఇదే విధంగా ఉంటుంది కాబట్టి సో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పూల మార్కెట్లు అన్ని కూడా కలకల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్. ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారు? పువ్వుల రేట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. 200, 300, 500 మస్తున్నాయి. ఎన్ని రకాల పూలు అమ్మవారు సమర్పిస్తుంటారు? మస్తుంటాయి, 10 రకాలు అట్లా ఉంటాయి. పూజ తప్పనిసరిగా చేసుకుంటారు కాబట్టి సో ఈ రేట్ల విషయంలో కూడా వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నా కానీ ఇక్కడ కొనుగోలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. నా పేరు నరేందర్ గౌడ్. ఇది జాజ్ కావునా సో ఎంత అమ్ముతున్నారు చామంతులు? 80 ఉందా? 80, 100. మీకు ఎక్కడి నుంచి దిగుబడి చేసుకుంటారు? చేను పంటనే పర్లేదా రేట్లు? తక్కువనే ఉన్నాయి రేట్లు అయితే. వ్యాపారం పర్వాలేదా ఈ సంవత్సరం? మంచిగా ఉంది. వ్యాపారస్తులు ఇటు ప్రజలు కూడా అంటే వ్యాపారస్తులు అయితే కాస్త మంచిగానే వాళ్ళు చెప్తున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ చామంతులు, గులాబీలు, బంతిపూలు, జాజులు, విరజాజులు, మల్లెపూలు, ఇలా కనకాంబరాలు, అలాగే లిల్లీ పూలు, ఇలా ప్రతి ఒక్క రకాన్ని కూడా అందరూ కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వివిధ రకాలైనటువంటి పూలు మార్కెట్ వద్ద అయితే కలకల్లాడుతున్నాయి. దీంతో పాటుగా అంటే వ్యాపారులు కాస్త తక్కువ మొత్తంలోనే మేము రేట్లు పెంచాము అని వ్యాపారులు చెప్తున్నారు. వ్యాపారం ఈ సంవత్సరం బాగానే ఉంది అని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. అటు కొనుగోలు చేసే వాళ్ళైతే కాస్త పిరంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి పూజ కోసం మేము ఎంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి మేము కొనుగోలు చేస్తున్నామని ఇక్కడికి వచ్చే మహిళలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రావణ మాసంలో ప్రత్యేకించి 2వ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి శుక్రవారానికి అంటే అన్ని శుక్రవారాలతో పోల్చుకున్నట్లయితే ఈ 2వ వారం వరలక్ష్మి వ్రతం రావడము, అలాగే ఈసారి వరలక్ష్మి వ్రతం 2 సార్లు అంటే 2 వారాలు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, అటు 3వ వారం కూడా చేసుకోవడానికి టైం ఉంది అని కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గుడిమాల్ కపూర్ పూల మార్కెట్ వద్ద అయితే కోలాహలం అయితే కనిపిస్తుంది. వివిధ రకాలైనటువంటి పూలతో వ్యాపారులందరూ కూడా బెంగళూరు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దిగుమతి చేసుకొని ఇక్కడ అందరికీ విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రావణ మాస శోభ అయితే పూల మార్కెట్లో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున జరుపుకోబోయే వరలక్ష్మి వ్రతానికి సిద్ధంగా పూల మార్కెట్లకు వచ్చి వివిధ రకాలైనటువంటి పూలను అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి. శ్రావణ మాస శోభ అయితే